హాయ్ అండి. ఈరోజు నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూద్దాము, అలాగే రేపటికి ఒకసారి మూవ్ అవుదాము. సో ఈరోజు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మనం ఏదైతే లెవెల్ రెసిస్టెన్స్ అనుకున్నామో 24,090 ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి రివర్స్ బ్రేక్ అయిపోయింది. సో అలాగే మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో 24,000 అక్కడ నుంచి అగైన్ మార్కెట్ అనేది అప్సైడ్ మూమెంటం జరిగింది. నిన్న ఒక విషయం క్లియర్గా చెప్పానండి, ఈ 24,090 ఏదైతే ఉందో ఆ లెవెల్లో మనం బై సైడ్ ప్లాన్ చేయొద్దు. ఇన్ కేస్ మనకు అప్ సైడ్ బ్రేక్ జరిగినా సరే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాము. అలాగే 24,000లో కూడా బై సైడ్ ప్లాన్ చేయొద్దండి. ఓన్లీ 23,840 ఈ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మాత్రమే మనం బై సైడ్ ప్లాన్ చేద్దామని క్లియర్గా చెప్పాను. ఈరోజు మార్కెట్ కన్సల్టేట్ జరగడానికి కూడా ఎక్కువగా ఛాన్స్ ఉంది. రేపు మనకి ఫెడ్ డెసిషన్ ఉంది కాబట్టి సో మార్కెట్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం వాలటైల్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. సైలెంట్గా వెయిట్ చేయండి అని క్లియర్గా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు మార్నింగ్ పోస్ట్ చేసిన వీడియో కానీ అలాగే నిన్న వీడియోలో కానీ ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నేను ఒక పర్సన్ అడిగాడు, ఏంటో మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి అందరు లెవెల్స్ పెడతారు, ముందు ఎవరు చెప్పరని అడిగాడండి. సో మనకి మార్కెట్లో వచ్చేసి నేను ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేదంటే దానికంటే ముందు రోజు మాత్రమే లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మనకి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసింది లేదా డౌన్ అయింది ఇలా అయింది అలా చెప్పడానికి ఏమీ ఉండదండి. బిఫోర్ మాత్రమే లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఆ లెవెల్స్ వర్కౌట్ అవుతున్నాయని హిస్టరీ మొత్తం చెక్ చేయండి. మనం స్టార్టింగ్ నుంచి పెట్టిన ఎవ్రీ లెవెల్ అనేది మనకి 100% వర్క్ అయింది ఇప్పటి వరకు. సో మనకి మార్కెట్ అనేది మన లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుందండి. సో ఎందుకంటే మనకి లాస్ట్ 2 years నుంచి ఒక డేటా అనేది మనం ట్రాక్ చేస్తాము. ఆ డేటా ప్రకారం వీక్లీ అనాలిసిస్, మంత్లీ అలాగే డైలీ ఫ్రేమ్లో, అవర్లీ టైం ఫ్రేమ్లో మనం ఒక లెవెల్స్ అని డ్రా చేస్తాము. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే సప్లై జోన్, డిమాండ్ జోన్ ఇవన్నీ మనం ఎవ్రీథింగ్ మనం ఒక డేటా అనేది మనం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ఈ లెవెల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నిఫ్టీ చూసి మనకి 100 points డౌన్ అయింది, ఒక 200 points అప్ సైడ్ మూమెంటం చేసింది. అలా ఒక అనాలిసిస్ చూసి న్యూస్ చూసి లెవెల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. మనకి ఎవ్రీ డేటా అనేది ఎవ్రీ లెవెల్ అనేది షార్ప్గా మనకు అనేది ముందే మనకి ఆల్రెడీ లెవెల్ మన దగ్గర ఉంటుంది. సో మార్కెట్ డేటాను అనుగుణంగా మన లెవెల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, మనకి మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హై ఉంది 26,374 ఇక్కడ, అక్కడ నుంచి మనకి ఆల్ టైమ్ మనకి ఎప్పుడైతే మార్కెట్ లోలో ఉందిగా 21,000 వరకు వెళ్ళింది కదా మార్కెట్. ఎవ్రీ మన దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే మనకి లైన్స్ అనేది ఉంటుంది. ట్రెండ్ లైన్స్ అనేది మన దగ్గర ఆల్రెడీ డ్రా చేసుకొని పెట్టుకుంటాము మనం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి డేటా ఒక 100 points ముందుకెళ్ళగానే అలాగే మనకి రివర్స్ అవ్వగానే మనం అప్పటికప్పుడు లెవెల్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వవు. మనకి ఒకవేళ ఈ స్వింగ్ హైస్ ఉంది కదా, ఈరోజు మనకి ఇది బ్రేక్ అయింది, మన సపోర్ట్ మన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది. సో ఇక్కడ నుంచి మనం ఈ లెవెల్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఎందుకంటే మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఇంతకుముందు 24,090 ఇప్పుడు 24,109 ఇక్కడ మనకి లెవెల్ అనేది చేంజ్ చేసుకున్నాం. చేంజ్ మీన్స్ అడ్జస్ట్ చేసుకున్నాం అంతే. సో అంతేగాని మనకి లెవెల్స్ అనేది చేంజ్ అవ్వడం జరగదు. మార్కెట్ అప్ సైడ్ ఉన్నా, డౌన్ సైడ్ ఉన్నా, డౌన్ ట్రెండ్లో ఉన్న, అప్ ట్రెండ్లో ఉన్న మన మార్కెట్ లెవెల్స్ అనేది ఎప్పటికీ అలానే ఉంటాయి. సో ఎందుకంటే దీని వెనుక బ్యాక్ ఎండ్ చాలా టెక్నికల్గా కానీ మనం చాలా వర్క్ చేసిన చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే మన లెవెల్స్ అనేది అంత కాన్ఫిడెంట్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో నేను కూడా ఇలానే అనుకున్నవన్నీ, మనకి ఎవరైనా మార్కెట్కి ముందే వచ్చి కొన్ని లెవెల్స్ పెట్టి ఈ లెవెల్స్ ఫాలో అవ్వండి అని చెప్పి పెడతారేమని చాలాసార్లు వెయిట్ చేసేవాళ్ళు. కానీ మనకు మార్కెట్ అయిపోయిన తర్వాతే లెవెల్ చెప్పేవాళ్ళు, ఇలా అయింది మార్కెట్ న్యూస్ని బట్టి ఇలా అయింది, రేపు ఇలా అవుతుంది అనేవాళ్ళు. కానీ ఎగ్జాక్ట్లీ లెవెల్స్ అనేది మనకి ఎవరు ప్రొవైడ్ చేయడం జరగలేదు. సో మనం నేర్చుకున్న ఇన్ని ఇయర్స్లో లెవెల్స్ అనేది ప్రొవైడ్ చేద్దాము. సో ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో పెడుతున్నాం తప్ప ఇంత తక్కువ మంది సబ్స్క్రైబర్స్కి మనకి ఇక్కడ వచ్చేది ఏముండదండి. మనం ట్రేడింగ్ చేసుకుంటూనే మన లెవెల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే చెప్పండి, ఇది క్లోజ్ చేస్తాను. సో రేపటి అనాలిసిస్కి ఒకసారి మూవ్ అవుదాము. సో రేపు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు నైట్ 12 o'clock అరౌండ్ మనకి ఫెడ్ డెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది రేపు వోల్టైల్గా మనకి ఎక్కువ మనకి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వోల్టైల్గా మనకి మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ సో ఈ లెవెల్స్ అయితే డ్రా చేసుకోండి, క్లియర్గా డ్రా చేసుకోండి. మార్కెట్ ఎంత డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చినా అలాగే అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా లెవెల్స్ అనేది కంప్లీట్గా మీకు వర్కౌట్ అవుతాయి. రేపు మార్కెట్లో ఒకసారి చెక్ చేయండి. మనకి ఎక్కువ న్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు లెవెల్స్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే బ్రేక్ అయిపోయి వెళ్తాయి. అలాంటప్పుడు మన లెవెల్స్ని మనము పక్కన పెట్టకూడదు. సో న్యూస్ ఎక్కువగా ఫ్లో అవుతున్నప్పుడు మన లెవెల్స్ అనేది ఒక్కొక్కసారి వర్క్ అవ్వకపోవచ్చు. సో మన లెవెల్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి మన లెవెల్ దగ్గర మనకి మార్కెట్ ఓపెన్ అయ్యి మన లెవెల్ రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సో ఒకసారి ఇక్కడ చూసుకోండి, రేపు మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 24,000 ఉంది కదండి, సో ఈ 24,850 ఉంది కదా, 23,840 ఈ లెవెల్ వరకు వచ్చి మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్గా చూడండి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మనకి కిందికి వస్తుందంటే మార్కెట్లో నెగిటివ్ న్యూస్ ఉందని అర్థం. క్లియర్గా చూసుకోండి.
రేపు ఫెడ్డేషన్ అనేది మనకి నెగిటివ్గా వచ్చిందని అర్థం. సో ఇక్కడ నుంచి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందికి వస్తుంటే సో ఈ లెవెల్ వరకు మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవడానికి మనం ఎక్కువగా ట్రై చేయాలి. సో ఎందుకంటే మనకి నెగిటివ్ న్యూస్ ఉన్నా కానీ మార్కెట్ లోలోకి వచ్చిన తర్వాత బై సైడ్ ప్లానింగ్ అంటే బై సైడ్ ప్రెషర్ రావడానికి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఎల్లుండి 19th కూడా మనకి MOU సైన్ ఉంది కదా ఇరాన్ యూఎస్ మధ్య. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఒకవేళ అక్కడ పాజిటివ్గా ఉంటుంది అనుకొని ఒకవేళ లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు బయింగ్ ప్రెషర్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 24,840 లెవెల్లో బై సైడ్ ప్లాన్ చేయండి. ఇది బ్రేక్ అయితే మాత్రం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనకి ప్రైస్ యాక్షన్ బట్టి. సో అలాగే మనకి పైకి వెళ్తున్నప్పుడు ఈ 24,283 ఈ లెవెల్ డ్రా చేసుకోండి. ఈ 283 వరకు వెళ్ళి ఇక్కడ నుంచి మనకి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ రివర్సల్లో సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 24,283 లెవెల్ ఉంది కదా, ఇది కన్సల్టేట్ జరిగి అప్ సైడ్ ప్లే జరిగినా లేదా బ్రేక్ అయ్యి రివర్స్ అవుతుంది కదా, రివర్స్ అయ్యి అగైన్ మనకి క్యాండిల్ అనేది ఈ ఎబో క్యాండిల్ క్లోజ్ అయినా కానీ ఇక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్ టు మనకి 24,484 అండి. ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది రేపు మార్కెట్. అక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 24,484 దగ్గర మ్యాక్సిమం రివర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒక మినిమం 100 పాయింట్స్ అయినా అక్కడ నుంచి సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. సో ఈ 24,109 కానీ 24,000 ఉంది కదండి, ఇది రేపు సైకలాజికల్గా అలానే ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మనకి మార్కెట్ ఓపెన్ అవ్వడం ఈ ఎబోగానే ఓపెన్ అవుతుంది, లేదంటే ఈ కిందగానే ఓపెన్ అవుతుంది. సో మనకి 24,840 లెవెల్, ఈ 24,280 ఈ రెండు లెవెల్స్ మాత్రం మైండ్లో ఎక్కువగా పెట్టుకోండి. ఈ 24,840 లెవెల్ వస్తే ఈ 23,840 లెవెల్ దగ్గర బై సెల్ ప్లాన్ చేసుకోండి. అలా ఈ 24,280 దగ్గర సెల్ సెల్ ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే అప్ సెల్ ప్లాన్ చేసుకోండి. ఈ 24,840 బ్రేక్ అయితే సెల్ సెల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ మాత్రం మైండ్లో ఉంచుకోండి. సో థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే అలాగే లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.